brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై స్పందించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. హైడ్రా అధికారులు నిర్మాణాలు కూల్చిన భూమి 22 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉంది అంటున్నారు. అధికారుల తీరుపై కోర్టులో కేసు వేస్తామంటున్నారు కృష్ణ ప్రసాద్. హైదరాబాద్ హఫీజ్పేట రాయదుర్గంలో 2000 కోట్ల రూపాయల విలువైన 20 ఎకరాల భూమిలో నిర్మాణాలపై వివాదం ముదురుతోంది. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇవి ఏపీకి చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్వి. హైడ్రా చర్యలపై స్పందించిన వసంత కృష్ణ ప్రసాద్ సరైన సమాచారం లేకుండా అధికారులు కూల్చివేతలకు దిగారని ఆరోపించారు. తమ భూమి ఉన్న సర్వే నెంబర్లపై ఎలాంటి కేసులు లేవన్నారు. హైడ్రా అధికారులు నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న కృష్ణ ప్రసాద్ కూల్చివేతలపై తెలంగాణ సీఎం విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత వెళ్లి కలుస్తా అన్నారు. తమకు అన్యాయం జరిగిందన్న ఎమ్మెల్యే హైడ్రా కూల్చివేతలపై కోర్టులో కేసు వేస్తామన్నారు. ఆ భూమి 22 ఏళ్లుగా తమ చేతుల్లోనే ఉంది. అధికారుల దగ్గరున్న రికార్డ్స్ అప్డేట్ అయినట్లుగా లేవంటున్నారు కృష్ణ ప్రసాద్. ఏదో మరి ఏ ఉద్దేశాలతో కూలగొట్టారో తెలియదు. మా నుంచి వివరణ అడగకుండా 22 సంవత్సరాల నుంచి మా పొజిషన్లో ఉన్న ఆస్తి ప్రభుత్వానికి అన్ని అనుమతులు తీసుకొని మేము చేసుకుంటున్న వాటి మీద ఈ రకమైన దౌర్జన్యపూరితంగా రావటం దురదృష్టకరం. ఖచ్చితంగా నేను కోర్టుకు వెళ్తా ఉన్నాను, రేపు కోర్టులో ఫైల్ చేస్తా ఉన్నాం. మా మీద జరిగింది దౌర్జన్యం, మాకు జరిగింది అన్యాయం. సర్వే నెంబర్ 79లో భూమి ఆక్రమణకు గురైంది. భారీ నిర్మాణాలు చేపడుతున్నారంటూ కొంతమంది స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హైడ్రా అధికారులు ఫిబ్రవరిలో వసంత కృష్ణ ప్రసాద్ కి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు కమిషనర్ రంగనాథ్ని కలిశానని అంటున్నారు కృష్ణ ప్రసాద్. ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదంటూ వివరణ ఇచ్చినట్లు ప్రకటించారు. అసలు తొలుత భూమి కొన్నది 2003 సంవత్సరంలో. మా అగ్రిమెంట్ల ప్రకారం 2003 సంవత్సరంలో ప్రహరీ గోడ కట్టుకున్నాం. 2005 మార్చి 31వ తారీఖున మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. సర్వే నెంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాల భూమి ఉంది. అందులో ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి. వసంత హోమ్స్ సంస్థ ప్రభుత్వ వ్యవస్థలు తప్పుదోవ పట్టించి ఆ సర్వే నెంబర్ 79/1గా సృష్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టింది అన్నది హైడ్రా అధికారుల వివరణ. హైడ్రాకు ఫిర్యాదు అందడంతో నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. అయితే హైడ్రా చర్యలను వసంత కృష్ణ ప్రసాద్ తప్పుపడుతున్నారు.